Let me share my screen. సో లాస్ట్ క్లాస్లో యాక్చువల్గా మనకి XSLTలో ఇష్యూ ఉండింది. సో విత్ రెస్పెక్ట్ టు హైర్ డేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ డిపెండెంట్స్. సో ఈ రెండు డేట్ ఫీల్డ్స్ వల్ల మనకి ఏంటనంటే సీక్వెన్స్ జనరేటర్ మోర్ దెన్ వన్ సీక్వెన్స్ ఐటమ్ నాట్ అలౌడ్ అని చెప్పేసి అని ఒక ఎర్రర్ వచ్చింది. సో ఈ ఎర్రర్ అనేది ఏంటనంటే మోస్ట్ కామన్గా, so even when you develop the code in real time also, not the testing purpose, సో మనకి ఇది ఫ్రీక్వెంట్గా ఇదే ఇష్యూ అనేది వస్తుంది అనమాట. సో సమ్ టైమ్స్ అనేది దాన్ని ఎలా ఫిక్స్ చేస్తారు అంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సూపర్వైజరీ ఆర్గనైజేషన్ అనేది తీసుకుందాం. ఓకే, సో ఈ సూపర్వైజరీ ఆర్గనైజేషన్ డిస్క్రిప్టర్, WDID విడ్ అండ్ WDID ఆర్గనైజేషన్ రిఫరెన్స్ ఐడి అని చెప్పేసి అని 3 వాల్యూస్ ఉన్నాయి ఇన్సైడ్ దిస్ సూపర్వైజరీ ఆర్గనైజేషన్లో. ఒకటి నేము, ఒకటి ఐడి, ద థర్డ్ వన్ ఈస్ రిఫరెన్స్ ఐడి. అంటే ఇది జస్ట్ ఎగ్జాంపుల్. సో సమ్ టైమ్స్ ఇలాంటి ఫీల్డ్స్లో మనకి సేమ్ ఇష్యూ లాంటిది వస్తే అప్పుడు ఎక్స్పాత్ అనేది ఇలానే రాస్తాం. ఒక ఎక్స్పాత్ అనేది సూపర్వైజర్ ఆర్గనైజేషన్ అనే రాస్తాం. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్క్రిప్టర్ బదులు ఇన్స్టెడ్ ఆఫ్ డిస్క్రిప్టర్ WDID, ఓకే, WDID ఇలా. సో దీన్ని ఇప్పుడు ఇక్కడ కాపీ చేస్తే సో ఈ WDIDని సో ఇలా 1. సో ఇలా 1 అనేది మనం యాడ్ చేస్తే సో ఇక్కడ అనేది ఆ వాల్యూ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. దిస్ ఇస్ ద 1 ప్రాసెస్. బట్ సో ఆల్వేస్ ఈ మెథడ్ అనేది ఆల్వేస్ కరెక్ట్గా వర్క్ అవుతుందని గ్యారంటీ ఏం లేదు. సో దానికి వేరే ఫిక్స్ ఏంటనంటే, సో అగైన్ నేను ఒకసారి XSLT రన్ చేస్తున్నాను. ఓకే, టెస్ట్ టు EIB అవుట్బౌండ్ XML and test to XSL. So FA sequence more than one item is not allowed, value same for date of birth. ఓకే, సో ఎర్లియర్ మనకి ఎర్రర్ ఏమొచ్చింది, సేమ్ ఎర్రర్, బట్ ఎక్సెస్ డేట్ అనేది మెన్షన్ చేయమని చెప్పేసి అని వచ్చింది. సో ఈ ఎక్సెస్ డేట్ ఫంక్షన్, ఓకే, సో ఈ ఎక్సెస్ డేట్ ఫంక్షన్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తున్నానంటే ఫీల్డ్ టైప్, ఒక ఫీల్డ్ టైప్. సో ఫీల్డ్ టైప్, ఏ ఫీల్డ్ టైప్కి మనం ఫార్మాట్ డేట్ అనేది అప్లై చేస్తున్నాం. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ టు యాడ్ ద యాక్సెస్ డేట్ యాజ్ వెల్. సో మనం ఇక్కడ డేట్ ఫీల్డ్కి మనం యాడ్ చేస్తున్నాం. సో మోస్ట్లీ ఇది కూడా వన్ ఆఫ్ ది కామన్ ఇష్యూ, యాక్సెస్ డేట్ యాడ్ చేయమని చెప్పేసి అని ఎర్రర్ మనకి చూపిస్తుంది. ఓకే, సో అప్పుడు మనం యాక్సెస్ డేట్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో ఈ యాక్సెస్ డేట్ అండ్ సమ్ ఆల్సో అదర్ ఫంక్షన్స్ ఉన్నాయి. యాక్సెస్ స్ట్రింగ్ అని అంటాం, సో యాక్సెస్ న్యూమరిక్ అని అంటాం ఇలాగా. సో ఈ ఫంక్షన్స్ వీటిని ఏమంటామంటే స్కీమా ఫంక్షన్స్, XML స్కీమా ఫంక్షన్స్. సో వెనెవర్ అంటే ఇక్కడ ఓన్లీ మనం XML మీద ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేయం. సో స్టూడియో ఇంటిగ్రేషన్స్లో సమ్ టైమ్స్ ఏమవుతుంది అని అంటే XST అంటే రిపోర్ట్ XST మీద కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. సో డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్. ఓకే, డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్. సో ఆ సిచ్యువేషన్స్లో మనం ఏంటంటే అక్కడ XST స్కీమాకి సమ్ డిపెండెన్సీ ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది యూజ్ చేయాలని అంటే సేమ్ XSLTనే క్రియేట్ చేస్తాం, బట్ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఆల్సో దట్స్ అ హై లెవెల్ వన్, ఒక వెరీ కాంప్లెక్స్ వన్ అది. సో అలాంటప్పుడు ఈ ఎక్సెస్
కోలన్ డేట్ అండ్ ఎక్సెస్ కోలన్ స్ట్రింగ్ ఎక్సెస్ కోలన్ న్యూమరిక్. సో ఇలాంటి ఎక్స్ఎస్టీ స్కీమాస్ అనేది ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. బట్ యాజ్ ఆఫ్ నో దిస్ ఈస్ ఫైన్, నో ప్రాబ్లం. అండ్ ఆల్సో నేను వేరే చేంజెస్ కూడా చేశాను. సో లాస్ట్లో మనం అబ్జర్వ్ చేయలేదు, ఇక్కడ ఏజ్ అనేది యాడ్ చేసాం కానీ బట్ మనకి ఎక్స్ఎంఎల్లో ఏజ్ ఫీల్డ్ అనేది నేను ఎక్కడ యాడ్ చేయలేదు, ఓన్లీ జెండర్ మాత్రమే యాడ్ చేశాను. సో అదొకటి కరెక్ట్ చేశాను, ఒక జెండర్ అనేది. ఓకే, నౌ దిస్ ఈస్ ద ఇష్యూ అండ్ ఈ కరెక్షన్స్ ఉన్నాయి. అండ్ అలాంగ్ విత్ దిస్ సమ్ మోర్ ఫంక్షన్స్ యాడ్ చేసిన తర్వాత యాక్చువల్ ఇష్యూ అనేది ఫిక్స్ చేద్దాం. సో సమ్ మోర్ ఫంక్షన్స్ అనేది ఏంటి? సో ఇది మన అవుట్పుట్ ఫైల్. ఓకే, సో ట్రాన్స్లేట్ ఫంక్షన్స్ అవన్నీ యూజ్ చేసాం బట్ అది ఎర్రర్ అవుట్ అయింది. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే సో నాకు జెండర్, ఓకే, జెండర్ అనేది మేల్ అని వస్తే, ఒక జెండర్ వాల్యూ అనేది మేల్ అని వస్తే నాకు ఎం అని అవుట్పుట్లో రావాలి. ఫీమేల్ అని వస్తే ఎఫ్ అనేది అవుట్పుట్లో రావాలి. సో అది ఎలా చేస్తామనంటే మనకు ఒక లాజికల్ కండిషన్ ఉంది, దాన్ని ఏమంటామంటే ఎక్స్ఎస్ఎల్ చూజ్ అని అంటాం. సో ఎక్స్ఎస్ఎల్ చూజ్ ఇలా వస్తుంది ఫంక్షన్ ఇదంతా. ఒక ఈ ఎక్స్ఎస్ఎల్ చూజ్లోనే అదర్వైజ్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ కండిషన్ ఎలా రాయాలి? సో మై కండిషన్ ఏంటి? ఫస్ట్ నేను జెండర్ వాల్యూ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడది కాపీ చేస్తున్నాను, ఇదేగా మనకి పాత్ డిపెండెంట్ గ్రూపు. సో ఓకే, WDSEX అండ్ డిస్క్రిప్టర్. ఓకే, ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ డిస్క్రిప్టర్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్స్లో MALE. ఓకే, MALE అదే కదా ఇక్కడ ఉంది వాల్యూ MALE. ఓకే, అది యాడ్ చేసాం. సో MALE ఉన్నప్పుడు నాకు ఎక్స్ అనే వాల్యూ అవుట్పుట్లో రావాలి అని అంటే ఎం అనే వాల్యూ అవుట్పుట్లో రావాలని అంటే నేను ఆ వాల్యూని ప్రింట్ చేయాలి. సో ఇక్కడ మనకి వేరే ఫంక్షన్ ఉంది XSL టెక్స్ట్ అని. ఓకే, ఈ టెక్స్ట్ అనేది ఏంటంటే మనకి హార్డ్ కోడెడ్ వాల్యూ లాగా ఎం అనేదాన్ని అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ మేల్. వాట్ అబౌట్ ఫీమేల్? సో ఆఫ్టర్ వెన్ కండిషన్ తర్వాత XSL అదర్వైజ్. ఓకే, సో XSL అదర్వైజ్. సో ఈ అదర్వైజ్ మిడిల్లో మన సేమ్ XSL టెక్స్ట్ ఇక్కడ హైలైట్ అయింది, డబుల్ క్లిక్ చేయండి, టెక్స్ట్ ఎఫ్. ఓకే, ఓన్లీ మేల్ అయినప్పుడు మాత్రమే ఎం అనేది చూపిస్తుంది. ఓకే, సో అదర్వైజ్ ఎఫ్ అనేది చూపిస్తుంది అనమాట ఫీమేల్స్ అయితే. సో ఫస్ట్ ఈ కండిషన్ మేల్స్కి సాటిస్ఫై అవుతుంది, ఎం వస్తుంది. తర్వాత ఫీమేల్స్కి ఆటోమేటిక్గా ఎఫ్ అనేది చూపిస్తుంది కాబట్టి సో కంప్లీట్గా అలా వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఆఫ్టర్ దిస్ కాస్ట్ సెంటర్ ఉంది. ఓకే, వేర్ ఈస్ ద కాస్ట్ సెంటర్? సో ఈ కాస్ట్ సెంటర్లో సబ్స్ట్రింగ్ ఆఫ్టర్ ఈ హైఫన్ తర్వాత, ఓకే, హైఫన్ తర్వాత నాకు ఏదైతే వాల్యూ ఉందో లైక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆపరేషన్స్, రైట్, ఎగ్జిక్యూటివ్ కమిటీ G&A కంప్లైన్స్ ఆపరేషన్స్, ఓన్లీ నాకు ఈ వాల్యూ మాత్రమే కావాలి. ఐ డోంట్ వాంట్ కంప్లీట్ వాల్యూ. ఈ కంప్లీట్ వాల్యూ నాకు వద్దు, నాకు ఓన్లీ ఈ వాల్యూ మాత్రమే కావాలి. సో అప్పుడు మనం ఎలా ఫంక్షన్ రాస్తామని అంటే సబ్స్ట్రింగ్ బిఫోర్ అని సబ్స్ట్రింగ్ ఆఫ్టర్ అని, ఓకే, రెండు ఉన్నాయి. ఓకే, సబ్స్ట్రింగ్ బిఫోర్ అని మనం దీన్ని డీలిమిటర్ అంటాం. ఈ డీలిమిటర్ ఇస్తే బిఫోర్ దిస్ డీలిమిటర్ ముందు ఏదైతే వాల్యూ ఉందో అది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఆఫ్టర్ అని ఇస్తే దాని తర్వాత ఏ వాల్యూ ఉందో అది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, అంతే డిఫరెన్స్. ఓకే, సో నావిగేట్ టు ద కాస్ట్ సెంటర్. సో ఇక్కడ
సబ్స్ట్రింగ్ ఆఫ్టర్. ఓకే, సబ్స్ట్రింగ్ ఆఫ్టర్ డిస్క్రిప్టర్ తర్వాత కామా, ఓకే, అండ్ దెన్ సింగిల్ కొటేషన్స్లో హైఫన్. దట్స్ ఇట్. బ్రాకెట్ క్లోజ్ చేసేయండి. ఓకే, సో నౌ ఈ అడిషనల్ రిక్వైర్మెంట్స్ అయిపోయినాయి. సో మన యాక్చువల్ ఇష్యూ ఫిక్స్ చేయాలి అని అంటే మనకి ఇక్కడ ఇష్యూ వస్తుంది హైర్ డేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో మేబీ దోస్ ఆర్ డిఫరెంట్, బట్ అది సిస్టమ్ ఎలా చేస్తుందంటే రెండు డేట్స్ లాగానే కన్సిడర్ చేసి మనకు ఆ ఎర్రర్ వస్తుంది. సో నౌ ఐ జస్ట్ వాంట్ టు రిపీట్ ఫర్ ఈచ్ డేట్. సో రెండు డేట్స్ ఉన్నాయి, రెండు డేట్స్కి నాకు రిపీట్ అవ్వాలి. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఒక హింట్ ఇచ్చారు. సో ఫర్ ఈచ్ సెలెక్ట్తో మనం చేయొచ్చు అని చెప్పేసి అని. ఎస్, ఇన్ ద సేమ్ వే మనం చేయొచ్చు, బట్ ఎలా? సో ఇక్కడ రిపోర్ట్ డేటా, రిపోర్ట్ ఎంట్రీ, హైర్ డేట్కి నేను ఫర్ ఈచ్ చేయాలి అని అంటే సో హైర్ డేట్ అనేది నాకు డైరెక్ట్గా ఉంది. అంటే సో ఇదొక రిలేటెడ్ బిజినెస్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన ఫీల్డ్ కాదు, డైరెక్ట్గా ప్రైమరీ బిజినెస్ ఆబ్జెక్ట్, వర్కర్ బిజినెస్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన వాల్యూ. ఓకే, నేను అప్పుడు దీన్ని చేయలేను. సో నెక్స్ట్ ఏంటి మనకుంది? సో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంది. సో ఇది ఎక్కడ ఉండింది? డిపెండెన్స్ గ్రూప్లో ఉంది. సో ఈ డిపెండెన్స్ గ్రూప్లో ప్రతి అంటే ఇప్పుడు 3 డిపెండెన్స్ ఉంటే 3 డిపెండెన్స్కి డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ మనకి లూప్ అనేది డిటెక్ట్ కావాల్సింది ఇక్కడ యాక్చువల్గా. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ నేను ఇప్పుడు ఈ డిపెండెంట్ గ్రూప్కి నేను ఫర్ ఈచ్ చేయబోతున్నాను. ఓకే, డిపెండెంట్ గ్రూప్. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్పాత్ అనేది ఏమైపోయింది? రిపోర్ట్ డేటా, రిపోర్ట్ ఎంట్రీ అండ్ డిపెండెన్స్ గ్రూప్, ఓన్లీ డిపెండెన్స్ గ్రూప్. అండ్ వాట్ అబౌట్ దిస్ కంపెనీ వర్కర్ ఎంప్లాయ్ ఐడి అని అంటే సో దానికి వేరే టెక్నిక్ ఉంది, ఈ వాల్యూస్ కూడా ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలని. సో రైట్ నౌ ఎక్స్ఎస్ఎల్ ఫర్ ఈచ్ అనేది ఓన్లీ ఫర్ ఈ డిపెండెన్స్కి మాత్రమే ఇది రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ డిపెండెంట్ గ్రూప్ యాడ్ చేశాను. సో ఇంక ఇక్కడ అవసరం లేదు. సో దీన్ని రిమూవ్ చేస్తున్నాను. ఫస్ట్ నేమ్ నేమ్కి ముందున్న డిపెండెంట్ గ్రూప్, ఓకే, లాస్ట్ నేమ్కి ముందున్న డిపెండెంట్ గ్రూప్ అండ్ జెండర్. ఓకే, అండ్ దెన్ ఓకే ఇది రిమూవ్ చేసేద్దాం, ఇది అవసరం లేదు మనకి ఇంకా. సో ఈ జెండర్లో అది మనకి అవసరం లేదు. ఎర్లియర్ మనం ఎక్సెల్ వాల్యూ సెలెక్ట్ యూజ్ చేస్తున్నాం కదా, అది అవసరం లేదు. ఓకే, అండ్ దెన్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఉన్న ఈ డిపెండెంట్ గ్రూప్ అనే దాన్ని కూడా రిమూవ్ చేద్దాం. సో దట్స్ ఇట్. ఓకే, సో ఒకసారి నేను రన్ చేసి చూస్తాను. ఎక్సెస్ఎల్టీ ట్యాబ్, సో టెస్ట్ ఈఐబి అవుట్బౌండ్ అండ్ టెస్ట్ టు ఈఐబి అవుట్బౌండ్ ఎక్సెల్. సో ఇక్కడ నాకు ఓన్లీ డిపెండెంట్ గ్రూప్ డేటా మాత్రమే వచ్చింది. అండ్ దట్ టు మేల్ ఉంటే ఎం, ఓకే, అండ్ ఫీమేల్ ఉంటే ఎఫ్, ఓకే, ఎవ్రీథింగ్ ఇట్లా. అండ్ ఆల్సో ద డేట్ కూడా ఫార్మేట్ అయిపోయింది. సో నాకు ఓన్లీ డిపెండెంట్ డేటానే కాదు, అంత కంప్లీట్ డేటా కావాలి. సో బికాస్ అది ఎక్స్పాత్ అనేది ఐడెంటిఫై చేయలేకపోతుంది, ఎందుకంటే ఇది ఓన్లీ డైరెక్ట్గా డిపెండెంట్ గ్రూప్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఎక్స్పాత్ అనేది ఐడెంటిఫై చేయలేకపోతుంది. సో వీ హ్యావ్ వన్ టెక్నిక్ ఫర్ దిస్ వన్, దట్ ఈస్ ..//. సో ఈ ..// అనేది ఏం చేస్తుందని అంటే ఈ పర్టికులర్ ఫీల్డ్ అనేది ఎక్కడైతే ఉండిందో, ఈ ఎక్స్పాత్ అనేది ఎక్కడైతే ఉండిందో, సో ఈ ఫీల్డ్ ఎక్కడ నుంచి వచ్చింది అంటే వేర్ ఇట్ వాస్ స్టార్టెడ్, వాట్ ఈస్ ద పేరెంట్ నోడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫీల్డ్, పేరెంట్ నోడ్. సో ఇది ఆటోమేటికల్గా ఆ పేరెంట్ నోడ్ అనే దాన్ని చెక్ చేసుకొని సో అక్కడ నుంచి బై యూజింగ్ ది ఫామ్లో ద బేసిక్ ఎక్స్పాత్ అనేది అది కాల్ చేసుకుంటుంది, ఆటోమేటిక్గా కాల్ చేసుకొని మనకు ఆ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. సో డైరెక్ట్లీ ఇట్ విల్ రీచ్ అవుట్ టు ద పేరెంట్ ఈవెంట్. పేరెంట్ ఈవెంట్కి ముందు చైల్డ్ ఈవెంట్ ఉంటుంది. ఓకే, ఆ చైల్డ్ ఈవెంట్ తర్వాత పేరెంట్ ఈవెంట్. సో కంప్లీట్ అంటే ఫస్ట్ రిపోర్ట్ ఎంట్రీకి వెళ్తుంది,
తర్వాత రిపోర్ట్ డేటాకు వెళ్తుంది. అప్పుడు ఇక్కడ దీన్ని స్కిప్ చేస్తుంది డిపెండెంట్ గ్రూప్ అనేది. సో అప్పుడు ఇంకా అది ఫర్ ఈచ్ సెలెక్ట్ అప్లై అయినప్పటికీ ఓకే, సో డిపెండెంట్ గ్రూప్ అనేది అది ఇగ్నోర్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఓన్లీ కంపెనీకి యాడ్ చేశాను. ఇప్పుడు రన్ చేసి చూస్తే చూసారా, నాకు కంపెనీ నేమ్ కూడా వచ్చింది. సో లైక్ దట్ వీ నీడ్ టు యాడ్ టు ద సేమ్ థింగ్ ఫర్ ఆల్ ఫీల్డ్స్ .. సో మీరు ఎక్కడైనా ఎటువంటి XSLT అయినా డెవలప్ చేయండి. సో దిస్ ఈస్ ద బెస్ట్ టెక్నిక్. ఒక ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్తుంది. ఓకే, అండ్ దెన్ జాబ్ ప్రొఫైల్స్ కూడా యాడ్ చేయండి. Supervisory organization. I think this group also not required. Okay, let's see if it is required, we'll add it. సో డిపెండెంట్స్కి అవసరం లేదు. ఒక డిపెండెంట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఒక ఈ డిపెండెంట్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్కి అవసరం లేదు. ఎందుకనంటే ఆల్రెడీ మనం ఇక్కడ యాడ్ చేసి ఉన్నాం కాబట్టి. ఓకే, అండ్ రిమూవ్ దిస్ సూపర్వైజరీ ఆర్గనైజేషన్ గ్రూప్ అండ్ add .. సో నౌ XSLT రన్ చేద్దాం. ఓకే, సో నా కంప్లీట్ డేటా అనేది వచ్చింది వితౌట్ ఎనీ ఎర్రర్. నా కంప్లీట్ డేటా వచ్చింది. సో అండ్ ఆల్సో ఇఫ్ యూ కెన్ సీ ద కాస్ట్ సెంటర్ కూడా పే సింపుల్, ఓకే, ఎవర్ కామర్స్ లైక్ దిస్. సో దట్స్ ద సూపర్వైజర్, ఐ థింక్. Yeah, operations executive, something like that. Okay, we'll see in the output file clearly. So maybe here it will actually give some confusion because anta add ayindi kada. We'll see it in the output file. Okay, so now my XSLT is ready. Okay, ee XSLT ni attach cheddam. Test to EIB output. Edit XSLT, attach transformation. Edit XSLT, attach transformation. Worker details. Okay, select this one. Oh, this is not ours. Yeah, this one. Delete this one. Okay, select files, desktop, test2, select this one. Degadamandi, test2 EIB outbound XSL. Click on OK. Oh, sorry, lower version 2.0 or lower. We need to select the version as well, right? So selected, click on OK. Done. So now integration launch cheddam. Why integration option got removed? Okay, CRINT worker details. So this is not our integration. Where integration open chesanu. Okay, so I will tell you one more. Yeah, right scenario. So this is not our integration. So this is some other person integration ever create chesaru. So ikkada data source దగ్గర రిపోర్ట్ హైలైట్ చేసలేదు. ఓకే, సో డేటా సోర్స్ దగ్గర
రిపోర్ట్ అనేది హైలైట్ చేసి లేదు. సో మనం రిలేటెడ్ యాక్షన్స్కి వెళ్ళి ఇంటిగ్రేషన్ లాంచ్ చేయాలన్నప్పుడు నాకు లాంచ్ ఆప్షన్ ఇక్కడ లేదు, ఇంటిగ్రేషన్ ట్యాబ్. బికాజ్ ఎందుకంటే నాకు ఈ రిపోర్ట్ అనేది యాక్సెస్ లేదు. సో వన్స్ నేను ఈ రిపోర్ట్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత మాత్రమే నాకు ఇక్కడ ఆప్షన్ అనేది, లాంచ్ చేసే ఆప్షన్ అనేది కనబడుతుంది. ఇంటిగ్రేషన్ లాంచ్ ఆర్ షెడ్యూల్. ఓకే, సో దట్ ఈస్ యాక్చువల్లీ ఇది కూడా ఒక రీజన్ అనమాట. సో మీ ఎలా ఇవ్వాలి ఈ రిపోర్ట్? కస్టమ్ రిపోర్ట్. ఓకే, ఎడిట్, సో షేర్ ట్యాబ్లో షేర్ ఆల్ ఆథరైజ్డ్ విత్ యూజర్స్ కానీ లేకపోతే షేర్ స్పెసిఫిక్ యూజర్స్. ఓకే, షేర్ చేశాను. ఓకే, నౌ నేను రీఫ్రెష్ చేస్తున్నాను ఇంటిగ్రేషన్. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ట్యాబ్ వచ్చింది, లాంచ్ ఆర్ షెడ్యూల్. సో అది డిఫరెన్స్. సో సమ్ టైమ్స్ ఈ ఇష్యూస్ కూడా వస్తుంటాయి, మనం ఇలా ఫిక్స్ చేయాలి. ఓకే, ANTSYS అవర్ ఇంటిగ్రేషన్ worker details ENTIIB custom transformation. ఎవరైనా చేంజ్ చేశారా లేకపోతే? Okay, so this is our integration. So if I open, I need to check. Yes, this is our integration. Okay, so XSLT add చేశాను. So now run the integration. So integration launch or schedule. Click on OK. So the file name, next sequence for integration file utility, click on OK. Okay, output file. So existing the remove చేస్తున్నాను. Okay, download this one. సో ఇలా మనకి డేటా వస్తుంది. కాస్ట్ సెంటర్స్లో ఆల్రెడీ సబ్స్ట్రింగ్ అయిపోయింది. G&A, కంప్లైన్స్, ఆపరేషన్స్, ఓకే, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్ కూడా మనకి ఓకే ఇలా మ్యాప్ అయిపోయింది. సో అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ నౌ. సో ఇలా యాక్చువల్గా మనం ఏంటంటే XSLT ఇష్యూస్ని తర్వాత సమ్ ఫంక్షన్స్ని మనం యూజ్ చేసి, సో డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఇంటిగ్రేషన్ క్రియేట్ చేసి ఆ థర్డ్ పార్టీ
సిస్టమ్ ఆర్ డౌన్ స్ట్రీమ్ అప్లికేషన్స్కి మనం డేటా అనేది సెండ్ చేస్తాం. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ఈఐబి అవుట్బౌండ్ ఇంటిగ్రేషన్స్ అండ్ ఇన్బౌండ్ కూడా కంప్లీట్ చేసాం. సో టోటల్ ఓవరాల్గా ఈఐబి ఇంటిగ్రేషన్ అంటే ఇలా వర్క్ అవుతుంది, అది ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్. Okay, so now let's move on to the next integration type, that is core connector integrations. సో కోర్ కనెక్టర్ ఇంటిగ్రేషన్స్ అనేది ఇవి ఏంటంటే ఒక ప్రీ బిల్డ్ ఇంటిగ్రేషన్ టెంప్లెట్స్ అని అంటాం. సో ప్రీ బిల్డ్ ఇంటిగ్రేషన్ టెంప్లెట్స్ ఇన్ ద సెన్స్ వర్క్డేలో ఈ డేటాని ఈ డేటాని మాడ్యూల్స్ వైజ్గా మనకి డేటా ఉంటుంది, లైక్ కోర్ హెచ్సిఎం అంటాం. కోర్ హెచ్సిఎం అంటే ఏంటి, కంపెనీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాంట్లో సూపర్వైజర్ ఇన్ఫర్మేషన్, వర్కర్స్ హైరింగ్ ఉంటుంది, తర్వాత టర్మినేషన్ అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తర్వాత సమ్ వాళ్ళు చేంజెస్ అయ్యారు ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్, వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ. సో ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా ఉంటుంది. దాని తర్వాత కంపన్సేషన్ అనే మాడ్యూల్ తీసుకుంటే కంపన్సేషన్ డేటా ఉంటుంది. దాని తర్వాత యాబ్సెన్స్ మేనేజ్మెంట్ అనేది తీసుకుంటే లీవ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బెనిఫిట్స్ తీసుకుంటే బెనిఫిట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, రిక్రూటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్స్, వర్క్డే వాళ్ళు ఏం చేశారంటే కొన్ని టెంప్లెట్స్ క్రియేట్ చేసి వాటిని కేటగిరైజ్ చేశారు. కేటగిరైజ్ చేసి ఆ టెంప్లెట్స్లో ఏముంటాయంటే, రిపోర్ట్లో మనం ఏం చేసాం, మనమే ఒక డేటా సోర్స్ ఐడెంటిఫై చేసాం. ఓకే, సో మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం రిపోర్ట్ ఫీల్డ్స్ అనేది యాడ్ చేసుకున్నాం. సో ఫిల్టర్ కండిషన్స్ కావాలంటే కండిషన్స్ పెట్టుకున్నాం, తర్వాత ప్రాంప్ట్స్ కావాలంటే ప్రాంప్ట్స్ యాడ్ చేసాం. సో డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్. ఇది ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి, ఎందుకంటే సో మనం ఫస్ట్ వీ నీడ్ టు ఐడెంటిఫై ద డేటా సోర్స్ అండ్ దెన్ వీ నీడ్ టు డిరైవ్ ఆల్ ద రిపోర్ట్ ఫీల్డ్స్, లైక్ దట్ యాక్చువల్లీ మనం చేసాం. బట్ వేరేజ్ ఇన్ కోర్ కనెక్టర్లో ఏమవుతుందని అంటే, టెంప్లెట్ అనేది మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఫీల్డ్స్ మొత్తం ఆల్రెడీ కాన్ఫిగర్డ్ అయి ఉంటాయి. సో ఉన్న ఫీల్డ్స్లో మనం సెలెక్ట్ చేసుకోవటం, మన రిక్వైర్మెంట్ను బేస్ చేసుకొని ఉన్న ఫీల్డ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవటం. ఇన్ కేస్ అక్కడ ఫీల్డ్స్ అనేది లేకపోతే క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ ద్వారా మనం యాడ్ చేసుకోవటం. సో ఈ ఫెసిలిటీ, ఈ ఫీచర్ అనేది ఇచ్చారనమాట. సో దానికేంటంటే సపరేట్ కనెక్టర్స్ అని ఇచ్చారు. ఈ కనెక్టర్స్ అనేది చాలా ఉన్నాయి. కోర్ కనెక్టర్, వర్కర్ అనేది ఉంది, లొకేషన్ అనేది ఉంది, బెనిఫిట్స్ అనేది ఉంది, తర్వాత పొజిషన్ అనేది ఉంది, తర్వాత సమ్ బ్యాంకింగ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్కి మనం చేసే కొన్ని ఇన్బౌండ్ కనెక్టర్స్ కూడా ఉన్నాయి, నాట్ ద అవుట్బౌండ్, ఇన్బౌండ్ కనెక్టర్స్ కూడా ఉన్నాయి. సో ఇట్లా దీంతో పాటుగా థర్డ్ పార్టీ పేరోల్ కనెక్టర్స్ అని అంటాం. థర్డ్ పార్టీ పేరోల్ కనెక్టర్స్ లైక్ పీజీ అండ్ పీకాఫ్ అని అంటాం. ఈ థర్డ్ పార్టీ పేరోల్ కనెక్టర్స్ అనేవి ఏం చేస్తాయనంటే, ఏ ఆర్గనైజేషన్ అయితే వాళ్ళ పేరోల్ డీటెయిల్స్ అనేది వర్క్డే టెనెంట్లో యూజ్ చేయరో వాళ్ళు డెఫినెట్గా ఏం చేయాలని అంటే, వాళ్ళు డెఫినెట్గా ఒక పేరోల్ వెండార్కి వాళ్ళ డీటెయిల్స్ మొత్తం సెండ్ చేసి, ఆ పేరోల్ వెండార్ ఏం చేస్తారంటే మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసి వాళ్ళకి పేమెంట్స్, పే స్లిప్స్ అనేది వాళ్ళు జనరేట్ చేస్తారు. సో జనరేట్ చేసి అవి అగైన్ వర్క్డే వాళ్ళకి పంపిస్తారు, ఏది వర్క్డే పేరోల్ అనేది యూజ్ చేయకపోతే. సో అలాంటి వెండర్స్కి మనం డేటా పంపించాలి, వితౌట్ డేటా పంపించకపోతే వాళ్ళు చేయలేరు. సో అందుకని ఏంటంటే పీజీ అండ్ పికాఫ్ అనే ఇంటిగ్రేషన్స్ మనం క్రియేట్ చేసి, సో రైట్ నౌ పికాఫ్ అనేది యూజ్ చేయట్లేదు, ఎందుకంటే అది ఆల్మోస్ట్ స్టాప్ అయిపోయింది. సో పీజీ అనే ఇంటిగ్రేషన్ మాత్రం యూజ్ చేస్తున్నారు. అక్కడ ఏం చేస్తారంటే ఆ ఇంటిగ్రేషన్ ద్వారా డేటా మొత్తం థర్డ్ పార్టీ వెండర్కి సెండ్ చేసి అక్కడ చేయాల్సిన ఫర్దర్ ప్రాసెస్ అనేది చేసి మనకి పే స్లిప్స్ ఇవన్నీ దాని రిలేటెడ్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి మొత్తం చేస్తారనమాట. సో అలా థర్డ్ పార్టీ పేరోల్ కనెక్టర్స్ ఉన్నాయి. సో డైరెక్ట్గా బెనిఫిట్ కనెక్టర్స్, ఇట్లా డిఫరెంట్ కనెక్టర్స్ ఉన్నాయన్నమాట. సో దీంట్లో అవుట్బౌండ్ కనెక్టర్స్ ఉన్నాయి, ఇన్బౌండ్ కనెక్టర్స్ ఉన్నాయి, బోత్ ఉన్నాయి. అయితే ఈఐబి అవుట్బౌండ్లో మనం రిపోర్ట్ యూజ్ చేసాం. ఈఐబి అవుట్బౌండ్లో మనం రిపోర్ట్ యూజ్ చేసాం. తర్వాత స్టూడియో అవుట్బౌండ్ ఇంటిగ్రేషన్లో కూడా మనం రిపోర్ట్ యూజ్ చేస్తాం. బట్ కోర్ కనెక్టర్లో రిపోర్ట్ అనేది యూజ్ చేయలేం.
ఒక రిపోర్ట్ అనేది యూజ్ చేయలేం బికాజ్ ఇట్ ఈస్ అ ప్రీ బిల్డ్ ఇంటిగ్రేషన్ టెంప్లెట్. అక్కడే మనకు అన్ని ఫీల్డ్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ వీ నీడ్ టు సెలెక్ట్ ద ఇంటిగ్రేషన్ టెంప్లెట్. ఓకే, అండ్ దెన్ వీ నీడ్ టు సెలెక్ట్ ఆల్ ద ఫీల్డ్స్. సో దట్స్ అంటే కొంచెం కాన్ఫిగరేషన్ అనేది స్లైడ్ చేంజెస్ అని ఉంటుంది, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్క్ యాజ్ సేమ్. అండ్ ఆల్సో ఇక్కడ లాంచ్ పారామీటర్స్, చేంజ్ డిటెక్షన్ అనేది ఉంటాయి, టర్మినాలజీస్ అవన్నీ. సో మనం దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, డిస్కస్ చేద్దాం. సో టు క్రియేట్ దట్ కోర్ కనెక్టర్ ఇంటిగ్రేషన్, we have the task called create integration system. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఇంటిగ్రేషన్ క్రియేట్ చేయాలంటే ఈఐబి అనేది తెలిసింది. సో ఈఐబికి టాస్క్ సపరేట్గా ఉంది, క్రియేట్ ఈఐబి అని. బట్ కోర్ కనెక్టర్, ఎనీ కనెక్టర్ క్రియేట్ చేయాలంటే మనకు ఉన్నటువంటి ఒకే ఒక టాస్క్ నేమ్ ఏంటంటే క్రియేట్ ఇంటిగ్రేషన్ సిస్టమ్. క్రియేట్ ఇంటిగ్రేషన్ సిస్టమ్. సో ఈ ఇంటిగ్రేషన్ సిస్టమ్ యూజర్, దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ దిస్ వన్, ఇంటిగ్రేషన్ సిస్టమ్. సో ఇలా పేజ్ వస్తుంది. సో ఇక్కడ సిస్టమ్ నేమ్ అంటే ఇంటిగ్రేషన్ నేమ్ టెస్ట్ టు ఐఎన్టి కోర్ కనెక్టర్ వర్కర్. అంటే అవుట్ ఆఫ్ మెనీ కనెక్టర్స్లో, అంటే ఇక్కడ మనం చూస్తే ఈ న్యూ టెంప్లెట్లో ఆల్ ఇంటిగ్రేషన్ టెంప్లెట్స్ అని, లేదా ఇంటిగ్రేషన్ టెంప్లెట్ బై కేటగిరీ. సో ఇక్కడ ఇది నేను చెప్పాను కదా, ఒక కేటగిరీ వైజ్గా టెంప్లెట్స్ అనేది చేశారని. సో ఫర్గెట్ అబౌట్ ద ఫినాన్షియల్ కనెక్టర్స్. సో హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ద హెచ్సిఎం వన్. సపోజ్ ఇఫ్ యూ ఎక్స్పాండ్ ద బెనిఫిట్ చేస్తే ఇవన్నీ డిఫరెంట్ కనెక్టర్స్, ఓన్లీ రిలేటెడ్ టు బెనిఫిట్స్, ఓన్లీ బెనిఫిట్స్కి రిలేట్ అయ్యి ఓన్లీ ఇవే ఉన్నాయి. ఓకే, దిస్ మచ్ కనెక్టర్స్ ఉన్నాయి. సో వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాలా, వీటన్నిటి మీద వర్క్ చేయాలా? నో నీడ్. సో కోర్ కనెక్టర్స్ అని అంటే జస్ట్ కోర్ కనెక్టర్ వర్కర్ ఈజ్ ఆల్సో ఫైన్. ఓకే, పీసీ ఇంటిగ్రేషన్ ఈజ్ ఆల్సో ఫైన్ బికాస్ కోర్ కనెక్టర్ వర్కర్ ఇంటిగ్రేషన్నే 5 or 6 ఇంటిగ్రేషన్స్ ఉంటాయి ఆర్గనైజేషన్లో. అంటే ఒక కోర్ కనెక్టర్ ఒక పర్టికులర్ లొకేషన్ గురించే క్రియేట్ చేస్తారు, ఓన్లీ ఆ లొకేషన్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలని. వేరే కోర్ కనెక్టర్ ఓన్లీ పార్ట్ టైమ్ ఎంప్లాయీస్ డేటా ఎక్స్ట్రాక్ట్ చేయాలనే క్రియేట్ చేస్తారు. సో డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్. ఒకటే కోర్ కనెక్టర్ వర్కర్ని రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం 2-3 ఇంటిగ్రేషన్స్ సేమ్ కోర్ కనెక్టర్ని యూజ్ చేసి మనం జనరేట్ చేస్తాం. ఓకే, లైక్ దట్. సో బట్ ఏంటంటే ఒక ఐడియా హౌ మెనీ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ ఉంటాయి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం తప్పితే ఇవన్నీ మనం 100% నేర్చుకోవాలా అనే ఏమీ లేదు. ఓకే, సో క్లౌడ్ కనెక్టర్ ఫర్ బెనిఫిట్స్లో ఇవి ఉన్నాయి. తర్వాత క్లౌడ్ కనెక్ట్ ఫర్ హెచ్సిఎం. సో ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోర్ కనెక్టర్స్ లైక్ జాబ్ రిక్విజిషన్, ఎల్ఎంఎస్ అవుట్ బౌండ్, లొకేషన్ ఆర్గనైజేషన్. చూసారా, ఇన్బౌండ్ అన్నానా, కోర్ కనెక్టర్ ఆర్గనైజేషన్ ఇన్బౌండ్, పొజిషన్స్. సో మనం ఈ కోర్ కనెక్టర్ వర్కర్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఇట్లా డిఫరెంట్ కనెక్టర్స్ ఉన్నాయి. దాని తర్వాత పేరోల్ ఓపెన్ చేస్తే ఇవన్నీ డిఫరెంట్ పేరోల్ కనెక్టర్స్. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ పేరోల్ కనెక్టర్స్. అండ్ దెన్ దట్స్ ఇట్. సో పేరోల్ కనెక్టర్స్. సో ఇవన్నీ స్టూడెంట్స్ అవన్నీ ఉన్నాయి. సో రిమైనింగ్ అనేవి నాట్ రిక్వైర్డ్. సో ఇవి. సో ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. సో అందుకని మనం ఇప్పుడు జస్ట్ కోర్ కనెక్టర్ వర్కర్ అది గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఐఎన్టి సిసిడబ్ల్యూ ఎక్స్ట్రాక్ట్ వర్కర్ డీటెయిల్స్. ఓకే, సో నేమ్ అనేది మీ ఇష్టం, అది ఎలాగని మీరు డిఫైన్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో ఇది జస్ట్ కమెంట్స్, ఏమైనా కమెంట్స్ మనం ఇక్కడ స్పెసిఫై చేయాలంటే చేయొచ్చు, అదర్వైజ్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, సో టెంప్లెట్ కోర్ కనెక్టర్ వర్కర్. ఓకే, కోర్ కనెక్టర్ వర్కర్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే.
సో నెక్స్ట్ పేజ్లో మనకి 2 గ్రిడ్స్ ఉన్నాయి. ఒకటి ఇంటిగ్రేషన్ సర్వీసెస్, ద సెకండ్ వన్ ఈజ్ కస్టమ్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్. సో ఫస్ట్ గ్రిడ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ కోర్ కనెక్టర్ ఇంటిగ్రేషన్లో 2 టైప్స్ ఉన్నాయి. అవేంటంటే డిఐఎస్ ఇంటిగ్రేషన్ అని అంటాం, నాన్ డిఐఎస్ ఇంటిగ్రేషన్ అని అంటాం. డిఐఎస్ ఈజ్ నథింగ్ బట్ డేటా ఇనిషియలైజేషన్ సర్వీస్. ఓకే, సో ఈ డిఐఎస్ ఉన్న ఇంటిగ్రేషన్ వల్ల యూజ్ ఏంటి, లేని ఇంటిగ్రేషన్ వల్ల డ్రాబ్యాక్స్ ఏంటి అని అంటే, సో డిఐఎస్ లేకుండా మనం ఇంటిగ్రేషన్ క్రియేట్ చేసామని అంటే సమ్ పర్ఫార్మెన్స్ ఇష్యూ ఉంటుంది. సమ్ పాయింట్ ఆఫ్ టైంలో లోడ్ అనేది ఎక్కువ రికార్డ్స్ అనేది ఫెచ్ చేసేటప్పుడు సమ్ పర్ఫార్మెన్స్ ఇష్యూ ఉంటుంది. అదే డిఐఎస్ డేటా ఇనిషియలైజేషన్ సర్వీస్ ఎనేబుల్ చేసిన ఇంటిగ్రేషన్ అయితే, అంటే యూజ్ చేసిన ఇంటిగ్రేషన్ అయితే, అదేం చేస్తుందనంటే ఇది ఒక జాబ్ ప్రాసెసింగ్ ఫ్రేమ్వర్క్ అనే కాన్సెప్ట్ మీద వర్క్ అవుతుంది. ఎక్కువ రికార్డ్స్ ఉన్నప్పుడు ఆ రికార్డ్స్ని స్ప్లిట్ చేసుకొని ప్రాసెస్ చేస్తుంది. ఇది ఫస్ట్ ఒక 20,000 ఉంటే 100 or 200 అట్లా స్ప్లిట్ చేసేసుకొని, ఓకే, అవి ప్రాసెస్ చేసిన తర్వాత నెక్స్ట్ 100కి వెళ్తుంది, అవి ప్రాసెస్ చేసిన తర్వాత నెక్స్ట్ 100కి వెళ్తుంది. సో దానివల్ల ఏంటనంటే సో కంటిన్యూస్గా డేటా అనేది ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. సో అది అనేది పర్ఫార్మెన్స్ మీద ఇష్యూ అవ్వదు, ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. ప్లస్ అడిషనల్ ఆప్షన్ ఏంటంటే డేటా ఇనిషియలైజేషన్ సర్వీస్ అనేది ఎనేబుల్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బై డిఫాల్ట్గా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఆ పర్టికులర్ సర్వీస్లోకి వెళ్ళి మనం ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే డేటా ఇనిషియలైజేషన్ సర్వీస్ ఎనేబుల్ చేయకపోతే మాన్యువల్గా మనం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ సర్వీస్ అనే వాటిని ఇలాగా ఎనేబుల్ చేసుకోవాలి. సో బేస్డ్ ఆన్ దట్ మనం ఏంటనంటే ఫీల్డ్స్ అనేది కాన్ఫిగరేషన్ చేసుకుంటాం. ఇప్పుడు 5 సర్వీసెస్ అనేది మనం ఎనేబుల్ చేస్తే ఆ 5 సర్వీసెస్ ఫీల్డ్స్ మాత్రమే మనం చేసుకోగలం. అగైన్ వేరే సర్వీస్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మళ్ళీ అగైన్ గో బ్యాక్ టు ద ఇంటిగ్రేషన్ సర్వీస్ అండ్ మనం ఇక్కడ ఎనేబుల్ చేసేసుకొని అక్కడ డేటా అనేది యాడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే, బట్ రైట్ నౌ ఏంటంటే ఇంటిగ్రేషన్స్ అన్నీ కూడా డిఐఎస్ సర్వీస్ మీదే బిల్డ్ చేస్తున్నారు, నాన్ డిఐఎస్ అనేది యూజ్ చేయట్లేదు. సో అందుకని ఏంటంటే మనం డిఐఎస్ సర్వీస్ని ఎనేబుల్ చేద్దాం. ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ ఆల్ ద టెంప్లేట్ సర్వీసెస్ వన్ బై వన్. సో ద ఫస్ట్ వన్ వర్కర్ ఈఎస్బి సర్వీస్. ఇది డెఫినెట్గా ఆటోమేటిక్గా ఏంటంటే ఎనేబుల్లో ఉంటుంది. ఈ సర్వీస్ అనేది లేకపోతే ఇంటిగ్రేషన్ అనేది రన్ అవుతుంది. అంటే దీన్ని మనం ఒక డిపెండెన్సీ లాగా కూడా చెప్పుకోవచ్చు. సో ఈ సర్వీస్ లేకపోతే ఇంటిగ్రేషన్ రన్ అవ్వదు, ఇది మ్యాండేటరీ. అందుకనే అది డిజేబుల్ కానీ ఎనేబుల్లో కానీ మనకు ఆప్షన్ లేదు, డైరెక్ట్గా బై డిఫాల్ట్గా అది ఎనేబుల్లోనే ఉండేసింది. ఓకే, దాని తర్వాత వర్కర్ డేటా ఇనిషియలైజేషన్ సర్వీస్. నేను చెప్పే డేటా ఇనిషియలైజేషన్ సర్వీస్ అదే. ఓకే, నేను ఎనేబుల్ చేస్తున్నాను, దట్స్ ఇట్. సో డేటా ఇనిషియలైజేషన్ సర్వీస్ ఎక్సెప్షన్ లాగ్. ఈ సర్వీస్ ఎందుకనంటే ఎర్రర్ లాగ్ అనేది మనకి ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది సమ్ టైమ్స్ ఇంటిగ్రేషన్ ఎర్రర్స్ అయితే. ఓకే, ఆ ఎక్సెప్షన్ లాగ్ అది. పర్ఫార్మెన్స్ లాగ్ అని అంటే ఇది టైం క్యాప్చర్ చేస్తుంది, కొన్ని రికార్డ్స్కి ఎంత టైం పట్టింది, ఎంత టైం తీసుకుంది అనేది. ఇది కూడా అవుట్పుట్ ఫైల్లో మనకి ఇస్తుంది. సో పర్ఫార్మెన్స్ ఎఫెక్టివ్ స్టాక్ పర్ఫార్మెన్స్ లాగ్. ఓకే, సో సేమ్ ఇది డిఐఎస్ పర్ఫార్మెన్స్ అయితే ఇది ఎఫెక్టివ్ స్టాక్ ఇన్ ద సెన్స్. సో కోర్ కనెక్టర్ ఏం చేస్తుంది అంటే డేటా అనేది మనకి లాంచ్ పారామీటర్స్ అనేవి 4 ఉన్నాయి. అక్కడ డేట్ పారామీటర్స్ అనేది ఇస్తాం, స్టార్టింగ్ డేట్ ఇస్తాం, ఎండింగ్ డేట్ ఇస్తాం. ఈ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ మధ్యలో మనం ఎనేబుల్ చేసిన సర్వీసెస్లో ఆ సర్వీసెస్లో మనం యాడ్ చేసిన ఫీల్డ్స్కి సంబంధించి ఏమైనా డేటా చేంజెస్ జరిగితే ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఆ డేటా మాత్రమే ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఓకే, సో అలాంటి పర్ఫార్మెన్స్ లాగ్ ఆ ఎఫెక్టివ్ స్టాక్ అంటే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ మధ్యలో అది ఎక్స్ట్రాక్ట్ చేస్తుందంటే ఈజ్ నథింగ్ బట్ ఎఫెక్టివ్ స్టాక్. ఆ పర్ఫార్మెన్స్ లాగ్ అనేది ఇది ఆ డీటెయిల్స్ అనేది ఇస్తుంది ఈ సర్వీస్ అనేది. తర్వాత డేట్ లాంచ్ పారామీటర్స్.
నేను ఇప్పుడు ఏదైతే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అనేలాగా మనం డేట్ లాంచ్ పారామీటర్స్ అని ఇస్తామో ఇది ఆటోమేటిక్గా ఎనేబుల్డ్ అయి ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ లాంచ్ చేసే టైంలో ఇవి మనకి అవైలబుల్గా ఉంటాయి. ఓకే, అక్కడ వీటి గురించి డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఆ లాంచ్ పారామీటర్స్ అనేది మనకి ఇంటిగ్రేషన్ లాంచ్ టైంలో కావాలి కాబట్టి ఈ సర్వీసెస్ అనేది ఎనేబుల్ అయ్యింది. ఇది మ్యాండేటరీ. తర్వాత ఇంటిగ్రేషన్ మ్యాప్స్. ఇంటిగ్రేషన్ మ్యాప్స్ అనేది ఏంటంటే ఇప్పుడు జస్ట్ నౌ నేను XSLTలో ఇది చేశాను ఈ కాన్సెప్ట్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ మ్యాపింగ్. ఓకే, నాకు వర్క్ డేలో మెయిల్ వాల్యూ వస్తుంది, బట్ నాకు వెండర్ సిస్టంలో ఏంటంటే ఈ జెండర్ అనే ఫీల్డ్కి సంబంధించి ఒక సింగిల్ క్యారెక్టర్ మాత్రమే వాళ్ళ సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది. కంప్లీట్ 4 MALE 4 క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేయదు. అలాంటప్పుడు నేను ఏం చేయాలి? సో మ్యాపింగ్ ఇలా చేసి పంపిస్తామని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి, సో ఇలా వచ్చే సింగిల్ క్యారెక్టర్స్ తోటే మనం పంపిస్తాం, ఇలాగా MF లాగా. సో దట్ ఏంటంటే ఇష్యూ ఉండదు, వాళ్ళకి అది కూడా అర్థమైపోతుంది M అంటే మేల్ వాల్యూ అని. సో ఇన్ ద సేమ్ వే మనకి ఒక జెండర్కి రిలేటెడే కాకుండా సమ్ ఇంటిగ్రేషన్ మ్యాప్స్ కూడా ఉన్నాయి. అంటే మ్యారిటల్ స్టేటస్కి సంబంధించి పేరే టైప్ శాలరీడా లేకపోతే అవర్లీనా, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి బై డిఫాల్ట్గా. సో వాటిని మనం యూజ్ చేసుకొని ఆ మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చు ఈ సర్వీస్ మనం ఎనేబుల్ చేస్తే. సో అది కూడా ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. సో వర్కర్ ఇంటిగ్రేషన్ కాన్ఫిగరేషన్. సో దిస్ సర్వీస్ ఈజ్ ఇంక్లూడ్స్ ద ఇంటిగ్రేషన్ కాన్ఫిగరేషన్లో ఏవైనా మ్యాండేటరీ థింగ్స్ ఉంటే అది అనేది మనకి ఎనేబుల్ చేస్తుంది. సో ఇంటిగ్రేషన్ మ్యాప్స్ ఫౌండేషన్ అని అంటే, సో ఈ ఫౌండేషన్ అనేది ఈ ఫౌండేషన్ రిలేటెడ్ ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ అన్నీ కూడా ఈ ఇంటిగ్రేషన్ మ్యాప్స్లో ఉంటాయి. సో ఇన్ ద సేమ్ వే ఇంటిగ్రేషన్ మ్యాప్స్ జాబ్ అని అంటే ఈ జాబ్కు సంబంధించిన సర్వీసెస్లో ఏవైతే మనకి ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్కి సంబంధించిన మ్యాప్స్ అనేది ఈ సర్వీస్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ కామన్ సర్వీసెస్, mandatory services. So that's why automatic enable అయి ఉన్నాయి. సో డిఫైన్ ద ఎలిజిబిలిటీ. సో కోర్ కనెక్టర్ వర్కర్ అనేది ఎలిజిబిలిటీ మీద బేస్ అయి వర్క్ అవుతుంది. ఓకే, సో వీ కెన్ డిఫైన్ ద ఎలిజిబిలిటీ. అంటే నాకు ఓన్లీ పర్టికులర్ కంపెనీ ఏ వర్కర్సే కావాలి, సో నాకు ఓన్లీ పర్టికులర్ లొకేషన్ వర్కర్సే కావాలి, నాకు ఓన్లీ ఒక పర్టికులర్ టైం టైప్ పార్ట్ టైం ఫుల్ టైం వర్కర్సే కావాలి. ఓకే, అలాంటి ఎలిజిబిలిటీ అనేది మనం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఈ సర్వీస్ అనేది మనకి ఫీల్డ్ ఓవర్ రైడ్లో అవైలబుల్గా ఉంటుంది. సో అందుకని అది ఎలిజిబిలిటీ మనం చేయడానికి ఇది ఎనేబుల్లో ఉండాలి. ఓకే, దాని తర్వాత ఇంటిగ్రేషన్ మ్యాప్స్ టాలెంట్. యాక్చువల్గా మనకి టాలెంట్ అండ్ పర్ఫార్మెన్స్ అనే మాడ్యూల్ కూడా ఉంటుంది. ఓకే, సో అట్లా ఆ మాడ్యూల్లో పర్టికులర్ ఫీల్డ్స్ అనేది ఏవైనా ఉంటే వాటికి సంబంధించిన మ్యాప్స్. సో ఇవన్నీ కూడా నేను ఇంటిగ్రేషన్ మ్యాప్స్లో కాన్ఫిగర్ చేసేటప్పుడు చూపిస్తాను, ఈ ఫౌండేషన్, జాబ్, టాలెంట్ అనేది ఏంటనేది. ఓకే, సో ఆఫ్టర్ దట్ డెలివరీ సర్వీస్. సో ఇది డెలివరీ సంబంధించిన కాన్ఫిగరేషన్ మనం సెండ్ చేస్తాం కదా, ఓకే, ఫైల్ అనేది. సో ఆ డెలివరీకి సంబంధించిన కాన్ఫిగరేషన్. బట్ హియర్ ఇది ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ మోస్ట్లీ మనం ఏంటంటే కోర్ కనెక్టర్ని విత్ డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అనే దీని తర్వాత ఇంటిగ్రేషన్ టైప్లోనే యూజ్ చేస్తాం. ఓకే, సో ఆ డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఫైల్ అనేది ఈ XML డేటా యూజ్ చేసుకొని అవుట్పుట్ ఫైల్ అనేది జనరేట్ చేస్తుంది. దాన్ని మనం బిజినెస్ ప్రాసెస్ ద్వారా డెలివరీ సెట్టింగ్స్గా డెలివరీ సర్వీసెస్ అనేది కాన్ఫిగర్ చేసి పంపిస్తాం. సో మ్యాక్సిమం XML ఫైల్స్ అనేది పంపించాం కోర్ కనెక్టర్ వర్కర్తో. ఓకే, ఇన్ కేస్ మనం సెండ్ చేయాలని అంటే ఈ డెలివరీ సర్వీస్ అనేది ఎనేబుల్ చేసుకోవాల్సిందే. దాని తర్వాత కాన్ఫిగర్ చేయాలి. ఆ కాన్ఫిగర్ కూడా EIB అవుట్ బౌండ్లో ఏదైతే మనం చూసామో సేమ్ కాన్ఫిగరేషన్, నథింగ్ డిఫరెన్స్, అదే కాన్ఫిగరేషన్ వస్తుంది. సో ఆ సర్వీస్ గురించి ట్రాన్సాక్షన్ లాగ్ సర్వీస్ అని అంటే, సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ నువ్వు న్యూలీ హైర్డ్ అయిన వాళ్ళని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే, ఓకే, అలాంగ్ విత్ ద ఎలిజిబిలిటీ రూల్స్తో పాటు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ ఉంది కదా, డిఫైన్ ఎలిజిబిలిటీ.
దాంతోపాటు ట్రాన్సాక్షన్ లాగ్ సర్వీస్ ఏం చేస్తుందనంటే మనం బిజినెస్ ప్రాసెస్లు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ హైర్ బిజినెస్ ప్రాసెస్ అంటాం, టర్మినేషన్ బిజినెస్ ప్రాసెస్ అంటాం, చేంజ్ జాబ్ అని అంటాం, సమ్ వర్క్ కాంటాక్ట్, హోమ్ కాంటాక్ట్ అంటాం. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ బిజినెస్ ప్రాసెస్లన్నీ ఏంటంటే, హైర్ అంటే ఎంప్లాయీ ఫస్ట్ టైం ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యేప్పుడు హైర్ బీపీ అనేది ట్రిగ్గర్ అయ్యి అక్కడ స్టెప్స్ అనేది అంటే అప్రూవల్ స్టెప్స్ ఉంటాయి, యాక్షన్ స్టెప్స్ అనేది ఉంటాయి, ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వాలి. టర్మినేషన్ కూడా సేమ్, టర్మినేషన్ బిజినెస్ ప్రాసెస్. సో ఇట్లా బిజినెస్ ప్రాసెస్లు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఓన్లీ నువ్వు పర్టికులర్ బిజినెస్ ప్రాసెస్ డేటానే ఎక్స్ట్రాక్ట్ చేయాలని అంటే ఈ ట్రాన్సాక్షన్ లాగ్ సర్వీసెస్ని మనం ఎనేబుల్ చేసి, ఓకే, అండ్ దెన్ ఆ ట్రాన్సాక్షన్ లాగ్ సర్వీసెస్లో సబ్స్క్రిప్షన్స్ అని అంటాం, అది చూపిస్తాను. ఆ సబ్స్క్రిప్షన్స్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అది ఒకటి. సో ఫైల్ సీక్వెన్స్ జనరేటర్, దిస్ ఈస్ ఫర్ సీక్వెన్స్ జనరేటర్ గురించి. సో సిఎస్వి ఆప్షన్, ఇది అవుట్పుట్ ఫైల్ ఆప్షన్స్ గురించి. తర్వాత ఇంటిగ్రేషన్ డాక్యుమెంట్ రిటెన్షన్, డాక్యుమెంటేషన్ అంటే అవుట్పుట్ ఫైల్ ఎన్ని డేస్ అనేది అవైలబుల్గా ఉండాలనే దాని కాన్ఫిగరేషన్. బై డిఫాల్ట్ ఇక్కడ 30 డేస్ ఉంటుంది. సో కీప్ ఇట్ యాజ్ 1. బై డిఫాల్ట్గానే దాన్ని అట్లా యాజ్ టీజ్గా ఉంచేద్దాం. తర్వాత వర్కర్ ప్రొఫైల్ ఫోటో, ఈ సర్వీస్లో ప్రొఫైల్ ఫోటోకి సంబంధించిన కొన్ని ఫీల్డ్స్ అనేవి ఉంటాయి. దీన్ని ఎనేబుల్ చేసుకొని ఆ ఫీల్డ్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత పర్సనల్ డేటా సెక్షన్, పర్సనల్ డేటాకి సంబంధించి కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫీల్డ్స్. తర్వాత స్టేటస్కి సంబంధించి అంటే యాక్టివా, టర్మినేటెడా, ఓకే, హైర్ డేట్ ఎప్పుడు, తర్వాత టర్మినేషన్ డేట్ ఎప్పుడు, అలాంటి స్టేటస్ డేట్. సో పొజిషన్ డేటా సెక్షన్ అంటే పొజిషన్, అతని పొజిషన్ ఏంటి, జాబ్ ప్రొఫైల్ ఏంటి, ఓకే, దాని తర్వాత పొజిషన్ ఐడి, ఎఫెక్టివ్ డేట్ ఎప్పుడు ఏంటనేది. సో ఆ కైండ్స్ ఆఫ్ ఫీల్డ్స్ అనేది ఉంటాయి. తర్వాత ఇది కాంట్రాక్ట్ డేటా సెక్షన్. సో కాంట్రాక్ట్ డేటా సెక్షన్ అనేది మనం యాక్చువల్గా అసలు యూజ్ చేయం, బికాస్ కోర్ కనెక్టర్ వర్కర్తో ఎప్పుడైనా సరే పర్మనెంట్ వర్కర్స్ ఎంప్లాయీ డీటెయిల్స్ సెండ్ చేస్తాం తప్ప కాంట్రాక్ట్ వర్కర్ డీటెయిల్స్ అనేది సెండ్ చేయం. తర్వాత వర్కర్ లీవ్ ఆఫ్ ఆప్షన్స్, ఒక లీవ్స్కి సంబంధించిన డీటెయిల్స్, లైక్ లీవ్ టైప్ ఏంటి, రీజన్ ఏంటి, స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు అనేది. తర్వాత కంపన్సేషన్ డేటా సెక్షన్, ఈ కంపన్సేషన్ అంటే టోటల్ యాన్యువల్ శాలరీ అంత పర్టికులర్ వర్కర్కి, అతనికి ఏమన్నా సపరేట్ అలవెన్స్ ప్లాన్స్ ఉన్నాయా, లేదా సపరేట్ బోనస్ ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఆ ఫీల్డ్స్ అనేది కంపన్సేషన్ డేటాలో ఉంటుంది. సో ఐడెంటిఫికేషన్ డేటా అంటే దిస్ ఈజ్ ఫర్ మనకి ఆధార్స్, ఐడి కార్డ్స్, యూఎన్ నెంబర్స్, సో ఇవన్నీ సంథింగ్ లైక్ అంటే ఆధార్, పాన్ నెంబర్స్ అనేది వస్తుంది మన ఇండియాలో అయితే, యూఎస్లో అయితే ఎస్ఎస్ఎన్ నెంబర్స్ అట్లా. సో దానికి సంబంధించిన డేటా, ఆ ఫీల్డ్స్ అవన్నీ ఈ సెక్షన్లో ఉంటాయి ఈ సర్వీస్లో. సో ఇది వర్కర్ రిలేటెడ్ పర్సన్ డేటా, సేమ్ కొన్ని అదర్ ఫీల్డ్స్ అనేది వర్కర్ రిలేటెడ్ పర్సన్ డేటా అనేది యాడ్ చేస్తున్నారు, మనం చూద్దాం అది. అండ్ వర్కర్ క్వాలిఫికేషన్ డేటా అండ్ ట్రాన్సాక్షన్ లాగ్ డేటా సెక్షన్ ఫీల్డ్స్ అనేది కూడా ఈ డిఫరెంట్ సర్వీసెస్ అని ఉన్నాయి. బట్ మోస్ట్లీ అప్ టు కంపన్సేషన్ వరకు ఇవన్నీ మనం ఏదో ఒక ఇంటిగ్రేషన్లో మనం డెఫినెట్గా యూజ్ చేస్తాం. సో దీస్ 3 అని అంత యూజ్ చేయం. అండ్ సర్వీసెస్ తర్వాత కస్టమ్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్ అనేది ఏంటనంటే, సో మనకు కావాల్సిన ఫీల్డ్స్ అనేది ఈ సర్వీసెస్లో లేకపోతే, మనకు అవసరమైన ఫీల్డ్స్ అనేది ఈ సర్వీసెస్లో లేకపోతే, సో కస్టమ్ ఇంటిగ్రేషన్ సర్వీస్ అనేది యూజ్ చేసి మనకి కావాల్సిన ఫీల్డ్స్ అనేది యాడ్ చేసుకుంటాం. బట్ రైట్ నౌ మనం డిఐఎస్ సర్వీస్ యూజ్ చేస్తున్నాం. డిఐఎస్ సర్వీస్ యూజ్ చేసినప్పుడు కస్టమ్ ఇంటిగ్రేషన్ సర్వీస్ అనేది డెఫినెట్గా వర్క్ అవ్వదు, ఇది అసలు అవసరం కూడా లేదు. సో బిఫోర్ డిఐఎస్ ఇంట్రడ్యూస్కి ముందు మనం ఇది యూజ్ చేస్తాం. ఇది ఎట్లా, ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇంటిగ్రేషన్ సర్వీస్, ఓకే, క్రియేట్ అనేది చేస్తే ఫీల్డ్ ఓవర్ రైడ్ సర్వీస్, ఎందుకంటే అడిషనల్ ఫీల్డ్స్ అనేది ఇక్కడే యాడ్ చేస్తాం, డెలివర్డ్ కాకుండా ఈ ఫీల్డ్ ఓవర్ రైడ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అది నేమ్ అడుగుతుంది, ఓకే, టెస్ట్ టు ఎఫ్ఓఎస్, ఫీల్డ్ ఓవర్ రైడ్ సర్వీస్. మనం మోస్ట్లీ వర్కర్ బిజినెస్ ఆబ్జెక్ట్ మీదే క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ అయినా ఏవైనా అడిషనల్ ఫీల్డ్స్ యాడ్ చేయాలనుకున్నప్పుడు మనం క్రియేట్ చేసేది వర్కర్ బిజినెస్ ఆబ్జెక్ట్ మీదే. మనం యాడ్ చేయాల్సిన అనుకున్న ఫీల్డ్స్ కూడా వర్కర్ బిజినెస్ ఆబ్జెక్ట్ మీద ఉండేలా చూసుకోవాలి. ఓకే, సో అక్కడ నేము లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ పే గ్రూప్ యాడ్ చేయాలి, ఓకే, పే గ్రూప్. దాని తర్వాత సమ్ కాస్ట్ సెంటర్
బికాజ్ ఈ కాస్ట్ సెంటర్ పే గ్రూప్ అనేది డెలివర్డ్ ఫీల్డ్స్ లేవు. ఓకే, అండ్ ఆల్సో సూపర్వైజరీ ఆర్గనైజేషన్ కూడా. ఓకే, సో ఇట్లా క్రియేట్ చేసి క్లిక్ ఆన్ ఓకే చేస్తే మనకి వేరే సర్వీసెస్ మనం చేసేటప్పుడు ఈ కస్టమ్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్ అనేది మనకి చూపిస్తుంది అనమాట, డిస్ప్లే అవుతుంది. ఓకే, ఎలాగో ఇది పనిచేయదు కాబట్టి జస్ట్ ఒకసారి చేంజ్ చూద్దాం. ఓకే, సో నేను ఇక్కడ ఎటువంటి ఇంటిగ్రేషన్స్ సర్వీసెస్ అనేది నేను సెలెక్ట్ చేయలేదు, బికాస్ నేను డేటా ఇనిషియలైజేషన్ సర్వీస్ చేశాను. నాకు అన్ని సర్వీసెస్లు బై డిఫాల్ట్గా వస్తాయి. సో నథింగ్ టు వరీ అబౌట్ అదర్ సర్వీసెస్. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో వన్స్ మనం అది కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ పేజ్లో క్లిక్ ఆన్ ఓకే చేసిన తర్వాత మనకు వచ్చే కామన్ ఎర్రర్ ఏంటంటే వర్షన్ అనేది సెలెక్ట్ చేయమని. సో ఈ ఇంటిగ్రేషన్కి వర్షన్ అనేది సెలెక్ట్ చేయమని. సో హియర్ వీ హ్యావ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుంది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిఐఎస్ కోర్ కనెక్టర్ ఇంటిగ్రేషన్ అండ్ నాన్ డిఐఎస్ కోర్ కనెక్టర్ ఇంటిగ్రేషన్ అని అడుగుతారు. సో అప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో అదే ఎట్లా చెప్పాలి. సో డిఐఎస్ integration is working based on job process framework. So due to that, it will split the first 100 records and start the processing. And once those records are processed, then it will look for the next 10 records. So because of this reason, it has the high performance. Whereas when you take the non-DIS integration, so it is actually waiting for till the whole document is loaded. Okay, once the document is completely loaded, it will start the processing. So this causes some performance issues sometimes. Okay, so because of this reason, so DIS is as the most workday recommendation and process to create the core connector worker integration. So ila cheppali. And also most important thing, ఈ ఇంటిగ్రేషన్ అనేది డీటెయిల్స్ అని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో ఎలా ఎక్కడి నుంచి తీసుకొస్తుందని అంటే గెట్ వర్కర్స్ అనే వెబ్ సర్వీస్. ఓకే, గెట్ వర్కర్స్ అనే వెబ్ సర్వీస్ నుంచి ఈ ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ ఇది మొత్తం అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇది కూడా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. హౌ ద కోర్ కనెక్టర్ వర్కర్ ఎక్స్ట్రాక్ట్ ద డేటా, ఆన్ వాట్ బేసిస్ ద కోర్ కనెక్టర్ వర్కర్ ఈజ్ ఎక్స్ట్రాక్ట్ ద డేటా. సో బై యూజింగ్ ద గెట్ వర్కర్స్ వెబ్ సర్వీస్, సో ద కోర్ కనెక్టర్ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద డేటా. సమ్టైమ్స్ మీరు ఇంటిగ్రేషన్ అనేది క్రియేట్ చేసి రన్ చేస్తే టాస్క్ సబ్మిటెడ్ నాట్ ఆథరైజ్డ్ అనే ఇష్యూ వస్తుంది, ఎర్రర్ వస్తుంది, ఫెయిల్డ్ అవుతుంది ఇంటిగ్రేషన్. టాస్క్ సబ్మిటెడ్ నాట్ ఆథరైజ్డ్, దాని మీనింగ్ ఏంటంటే ఆ గెట్ వర్కర్స్ వెబ్ సర్వీస్ అనే దానికి మనం యాక్సెస్ ఇవ్వాలి. సో వితౌట్ యాక్సెస్ ఇవ్వకపోతే ఇంటిగ్రేషన్ అనేది రన్ అవ్వదు. ఇక్కడ యాక్సెస్ ఉంది కాబట్టి ఇది రన్ అవుతుంది. సో అదొకటి కూడా కీప్ ఇన్ మైండ్. ఓకే, సో లెట్స్ సెలెక్ట్ ద వర్షన్. సో రిలేటెడ్ యాక్షన్స్, ఇంటిగ్రేషన్ సిస్టమ్, ఇవన్నీ ఉన్నాయి కదా ఆప్షన్స్. ఇక్కడ కాన్ఫిగర్ ఇంటిగ్రేషన్ యాట్రిబ్యూట్స్ కోసం, బికాస్ యాట్రిబ్యూట్స్లోనే మనం వర్షన్ సెలెక్ట్ చేస్తాం, సమ్ అదర్ ఫీల్డ్స్, మెయిన్ మ్యాండేటరీ ఫీల్డ్స్ కూడా చేస్తాం. సో ఈ అవుట్పుట్ డాక్యుమెంట్ ట్యాగ్స్ గురించి మనకు డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్లో యూజ్ అవుతుంది. ఆ ఇంటిగ్రేషన్ వచ్చినప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ వన్ వర్షన్. ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేయండి, ఈ బాక్స్లో క్లిక్ చేస్తే 40, ద లాస్ట్ వన్, లేటెస్ట్ వన్ 40. ఓకే, అది వర్షన్ సెలెక్ట్ చేయాలి. దట్స్ ఇట్. సో అదర్ attributes to know. Okay, include pre-read values. సో include pre-read values అనే దిస్ attribute ని మనం ఎనేబుల్ చేస్తే ఏమవుతుందనంటే, ఒక వర్కర్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేంజెస్ జరిగాయి, ఒక ఈమెయిల్ నుంచి ఇంకొక వేరే ఈమెయిల్కి చేంజ్ అయింది. ఓకే, మనం ఆ ఫీల్డ్ ఎనేబుల్ చేసాం ఈమెయిల్ అనే దాన్ని. అప్పుడు అవుట్పుట్లో ఆ డీటెయిల్స్ ఎలా వస్తాయనంటే ప్రీరియర్ వాల్యూ ఏంటి, ప్రజెంట్ వాల్యూ ఏంటి, అంటే ప్రీవియస్ వాల్యూ ఏంటి, ప్రజెంట్ వాల్యూ ఏంటి అని. ఓకే, ఐ విల్ షో యూ ద డిఫరెన్స్. సో వన్స్ మన ఫస్ట్ ఫైల్ జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్
దీన్ని ఎనేబుల్ చేసి నెక్స్ట్ ఫైల్ జనరేట్ చేద్దాం. ఓకే, అండ్ దెన్ ఆర్గనైజేషన్ టైప్ ఫర్ ఆర్గనైజేషన్, ఇది కూడా వన్ మోర్ ఇంపార్టెంట్. సో మనకి ఫస్ట్ టైం రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు కొన్ని ఫీల్డ్స్ ఇచ్చారు, అవి యాడ్ చేసాం. సో నెక్స్ట్ టైం రిక్వైర్మెంట్లో మనం ఎఫ్ఓఎస్ క్రియేట్ చేసాం కదా ఇందాక, ఫీల్డ్ ఓవర్ రైడ్ సర్వీస్, కస్టమ్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్లో, అక్కడ మనం సూపర్వైజరీ కాస్ట్ సెంటర్ అనేది యాడ్ చేసాం. ఓకే, అయితే కోర్ కనెక్టర్ వర్కర్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే కంపెనీ, సూపర్వైజరీ, లొకేషన్ అండ్ కాస్ట్ సెంటర్, ఈ ఫీల్డ్స్ అనేవి డైరెక్ట్గా అవైలబుల్గా ఉండవు, డైరెక్ట్ ఫీల్డ్స్ ఉండవు. మనం ఈ ఆర్గనైజేషన్ టైప్ ఫర్ ఆర్గనైజేషన్ అనే దాన్ని ఎనేబుల్ చేసుకొని ఇక్కడ ఇవ్వాలి కంపెనీ. ఓకే, దాని తర్వాత కాస్ట్ సెంటర్. ఓకే, దాని తర్వాత సూపర్వైజరీ ఆర్గనైజేషన్, సూపర్వైజరీ అని ఉంటుంది, సూపర్వైజరీ. పే గ్రూప్ కూడా ఉంటుంది. ఓకే, పే గ్రూప్. ఎప్పుడైనా సరే రిక్వైర్మెంట్ ఎలా వస్తే డెఫినెట్గా ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఇక్కడ ఎనేబుల్ చేసి ఇవన్నీ యాడ్ చేసి సర్వీసెస్లో ఆర్గనైజేషన్ డేటా అని వేరొక సర్వీస్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసి అక్కడ మనం నేమ్ అండ్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫీల్డ్స్, అప్పుడు ఇవన్నీ వస్తాయి. చూపిస్తాను అది ఎట్లా చేయాలో చూపిద్దాం. బట్ ఆర్గనైజేషన్ టైప్ ఫర్ ఆర్గనైజేషన్. సో హియర్ ఆల్సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో I would like to add the company and cost center to my core connector worker. How can I add? So is there any direct field? So can you explain about little bit about that, how to add that one అని చెప్పేసి అని అడుగుతారు. సో ఆన్సర్ ఏంటంటే we have the attribute called organization type for organization. So there we need to enable the that particular organization like company, cost center, supervisory. Once we enable that organization types, and we need to navigate to the configure integration field attribute service, and there we need to enable the organization data service, and in that organization data we need to select organization type and name. Then only we can get all the company and cost center supervisory data అని చెప్పాలి. ఓకే, సో దీస్ 3 and అంతే. అంతే. సో దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ వన్, ఇవే మనం యూజ్ చేస్తాం కోర్ కనెక్టర్లో. ఒక వర్షన్ అయిపోయింది, తర్వాత ఆర్గనైజేషన్ టైప్ ఫర్ ఆర్గనైజేషన్ చేశాను. ఒక ఇంక్లూడ్ పీరియడ్ అనేది తర్వాత చూద్దాం. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. రైట్, సో అట్రిబ్యూట్ సర్వీస్ అయిపోయింది. ఓకే, బేసిక్ ఇంటిగ్రేషన్ డిఎస్ అనేది కూడా మనం సెలెక్ట్ చేసాం. ఓకే, నౌ నెక్స్ట్ టాపిక్ ఫీల్డ్ అట్రిబ్యూట్స్. చూసారా, అక్కడ ఉన్న సర్వీసెస్ అన్నీ వచ్చాయి. ఇక్కడ వర్కర్ ప్రొఫైల్ ఫోటో ఉండింది, పర్సనల్ డేటా ఉండింది, స్టేటస్, పొజిషన్, కాంట్రాక్ట్, లీవ్ ఆఫ్ ఆప్షన్స్, కంపన్సేషన్, నేషనల్ ఐడెంటిఫైర్, గవర్నమెంట్ ఐడెంటిఫికేషన్ అన్నీ. ఓకే, కంప్లీట్గా. ఓకే, సో ఇది కొంచెం ఈ కాన్ఫిగరేషన్ టైం తీసుకుంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. టుమారో డిస్కస్ చేద్దాం.